వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భారీ ఎత్తున ఏర్పాటు చేసిన సెట్టింగ్లు, విద్యుత్ దీపాల అలంకరణలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వినూత్న రూపాల్లో కొలువుదీరిన గణనాథులను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల నుండి భక్తజనం అధిక సంఖ్యలో వస్తుండటంతో ఎటు చూసినా కోలాహల వాతావరణం నెలకొంటుంది. భక్తి పాటలతో పట్టణ వీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. స్థానిక గాంధీ చౌక్, కుమార్పేట్, వినాయక్ చౌక్, కొలిపుర, అశోక్ రోడ్, తెర్పల్లి, ధర్నాస్పూర్, రామ్నగర్ తదితర కాలనీలో ప్రతిష్ఠించిన వినాయకులను దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడు సైతం పలు వినాయక మండప నిర్వాహకులు వినూత్నంగా గణనాథులను ప్రతిష్ఠించి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. స్థానిక భుక్తాపూర్ కాలనీలో నవనేత్ర గణేష్ మండలి ఆధ్వర్యంలో అయ్యప్ప ఆలయ సెట్టింగ్తో ప్రతిష్ఠించిన వినాయకుడు అయ్యప్ప స్వామి ఆలయాన్ని పోలే విధంగా సెట్టింగ్ను ఏర్పాటు చేయగా విగ్రహాన్ని సైతం అయ్యప్ప స్వామి మాదిరిగానే తయారు చేయించారు. 18 మెట్లతో అయ్యప్ప గుడి ఆకారంలో మండపాన్ని ఏర్పాటు చేసి గణేశుణ్ణి ప్రతిష్ఠించారు. అటు పాత మున్సిపల్ కార్యాలయం పక్కన రుద్రాక్ష గణేష్ మండప నిర్వాహకులు 20 అడుగుల భారీ గణేశుణ్ణి ప్రతిష్ఠించారు. బాల గణేశుడి ఆకారంలో చూడగానే ఆకట్టుకునే రీతిలో విగ్రహాన్ని రూపొందించారు. బాల గణేశుని విగ్రహాన్ని దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు గాంధీ చౌక్లోని వంశీ గణేష్ మండలి నిర్వాహకులు సైతం ఈ ఏడాది తమ ప్రత్యేకతను చాటుకున్నారు. గాంధీ చౌక్ ప్రధాన వీధి గుండా ఏర్పాటు చేసిన లైటింగ్ ఆకట్టుకుంటుంది. ఈ ఏడు గుహను ఏర్పాటు చేసి అందులో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. చూడగానే ఆకట్టుకునే రీతిలో అద్భుతమైన విగ్రహాన్ని రూపొందించారు. అటు భోక్తాపూర్ సినిమా రోడ్లో గొడుగులతో గణేశుని తయారు చేయడం విశేషంగా ఆకట్టుకుంది. ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయకుడి ప్రతిష్ఠ చేసి మనందరికీ 7 సంవత్సరాలు బట్టి చేస్తున్నారు. కాబట్టి ఇదే ఆంటీ చేపించుకుంటా మన గల్లీలో సన్మాన కార్యక్రమం చేద్దామని అనుకుంటున్నారు. అంకులు ఎక్కడ ఉన్నా